సో నేను నా స్కిన్కి ఎలాంటి ప్రొడక్ట్స్ యూస్ చేస్తున్నాను అనేది ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గో. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి దిస్ ఫేస్ వాష్. సో దిస్ ఇస్ ద ఫేస్ వాష్ ఐఎమ్ యూజింగ్ ఫర్ మై స్కిన్. అండ్ ఇది చాలా మైల్డ్గా ఉంటుంది. నార్మల్ మిగతా ఫేస్ వాష్లో ఏంటంటే కొంచెం కెమికల్స్ అవి ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల మనకి స్కిన్ అప్పటికప్పుడు తెల్లగా అయిపోయినట్టు కనిపిస్తుంది, బట్ అవి పనికిరావు అనమాట. ఇది కొంచెం మైల్డ్గా ఉంటుంది, మనకి స్కిన్ వైట్గా అయిపోయినట్టు అనిపించదు, బట్ కొంచెం రిజల్ట్స్ అయితే గ్రాడ్యువల్గా ఉంటాయి. అట్ ఏ టైం రిజల్ట్స్ మనకు రావు. సో అట్ ఏ టైం రిజల్ట్స్ రాకుండా గ్రాడ్యువల్గా రిజల్ట్స్ ఉంటాయి మనకి. సో అందుకే నేను ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇది పింక్ కలర్ ఉందని చెప్పి అమ్మాయిలు అందుకండి, ఇది వాటర్ మెలన్ ఫ్లేవర్. సో అందుకు ఆ కలర్ అనమాట. సో అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి దిస్ వన్. సో ఇది రైస్ వాటర్. అంటే మనం ఇంట్లో రైస్ వండుకునేటప్పుడు రైస్ కడుగుతాం కదా. సో ఫస్ట్ టైం కడిగినప్పుడు కొంచెం డస్ట్ ఎక్కువ ఉంటుంది. సో సెకండ్ టైం కడిగినప్పుడు కొంచెం డస్ట్ తక్కువ ఉంటుంది కదా. సో అది ఫిల్టర్ చేసుకొని ఇలా బాటిల్లో సేవ్ చేసుకున్నా. సో ఇది నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ముఖం పైన స్ప్రింకిల్ చేసుకుంటా. సో దీనివల్ల ఏంటంటే కొంచెం స్కిన్ గ్లాసీగా అవుతుంది అని చెప్పి ఎక్కడో చూశాను. సో అందుకే ఫాలో అవుతున్నాను. సో అదనమాట. రిజల్ట్స్ ఇంకా తెలియదు, ఇంకా ఇప్పుడిప్పుడే ఫాలో అవుతున్నాను కాబట్టి చూద్దాం ఏమవుతుందో. ఆ వాటర్ని జస్ట్ ఇట్లాంటి ఒక నార్మల్ బాటిల్లో ఫిల్ చేసుకుంటాం అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ సన్ స్క్రీన్. అండ్ సన్ స్క్రీన్ మనకి ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. మనం ఎక్కువ ఎండలో గట్ట తిరుగుతుంటాం కాబట్టి మనకి సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్. ఫేస్ ట్యాన్ అయిపోకుండా కొంచెం ప్రొటెక్షన్ ఇస్తుంది. 100% ప్రొటెక్షన్ ఉంటుందని నేను చెప్పలేను, కానీ ఒక 50 to 70% ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ సన్ స్క్రీన్ రాసుకున్న వెంటనే ఎండలోకి వెళ్ళిపోతుంది, నాకు ఎవరు ఏం చేయలేరు అని చెప్పి అనుకోకండి. సన్ స్క్రీన్ ఒక 100% మనకి ప్రొటెక్షన్ ఇవ్వలేదు, ఒక 50 to 70% ఇవ్వచ్చు. సో అందుకే సన్ స్క్రీన్ ఒకటి మనకి ఎండలో గట్టి ఎక్కువ తిరుగుతాం కాబట్టి మనకు చాలా అవసరం. అండ్ ప్రతి 2 hours ఒకసారి అప్లై చేసుకుంటే బాగుంటుంది. మరి ఎక్కువ ఎండలో తిరగడం వల్ల అయితే ప్రతి అరగంటకి అప్లై చేసుకోవచ్చు ఉంటుంది. అండ్ ఈ డెలివరీ బాయ్స్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి మరి చాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దిస్ రోజ్ వాటర్. సో ఇది నేను ఎక్కువ యూస్ చేయను, అప్పుడప్పుడు యూస్ చేస్తాను. ఇది మా బ్రదర్ దగ్గర నుంచి నాకు అలవాటు అయింది. వాడు ఎక్కువ యూస్ చేసేవాడు ఆ రోజ్ వాటర్ అనేది. దీన్ని ఎంత యూస్ చేస్తున్నాడో దీంట్లో ఏంటంత గొప్ప అని చెప్పి నేను కూడా ట్రై చేయడం మొదలుపెట్టా. సో అప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. తక్కువే, ఇది 30 rupees సంథింగ్ ఎంత ఉంటుంది, 30 rupees. సో తక్కువే, అక్కడ అలవాటు అయిపోయింది అప్పటి నుంచి. తక్కువ అప్పుడప్పుడు రాసుకుంటా, ఎక్కువ రాసుకోను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి దిస్ లిప్ బామ్. సో నా లిప్స్కి లిప్ కేర్ కూడా మనకి ఇంపార్టెంటే. మన ఫేస్లోకే కదా వస్తుంది లిప్ కూడా. సో లిప్ కూడా మనకి ఇంపార్టెంటే. లిప్ కేర్ కూడా మనం చూసుకోవాలి. సో దట్స్ ఇట్. దిస్ ఈజ్ మై స్కిన్ కేర్ రొటీన్. అండ్ నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ ఇవే. అండ్ నేను యూస్ చేసే ప్రోడక్ట్స్లో ఎక్కువ కాస్ట్ ఉన్నవి అయితే ఈ రెండే. సో దిస్ ఈజ్ 250 rupees అండ్ దిస్ ఈజ్ సమ్ 500 rupees. సో ఈ రెండే ఎక్కువ కాస్ట్, మిగతావన్నీ జస్ట్ నార్మలే. అండ్ దిస్ రైస్ వాటర్ వచ్చేసరికి ఇది హోమ్ మేడ్, జస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది. అండ్ దిస్ రోజ్ వాటర్ వచ్చేసరికి 30 rupees, నార్మల్ షాప్స్లో దొరుకుతుంది. అండ్ దిస్ లిప్ బామ్ కూడా తక్కువే, సమ్ 50 rupees సంథింగ్ అంత ఉంటుంది. ఇది కూడా నార్మల్ షాప్స్లో దొరుకుతుంది. సో దిస్ ఈజ్ మై స్కిన్ కేర్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.